ప్రధాని నరేంద్ర మోడీ సారు పీఎం కిసాన్ యోజన పథకం కింద సన్నకారు రైతులకు చిన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు 3 మాటల 2,000 లెక్కల అన్నదాతల ఖాతాల జమ చేస్తాడు కదా. అయితే వానకాలం పంటల కోతలు సురువైనాయి, పైకం ఇయ్యలేదని చాలా దినాలకెళ్లి రైతులంతా ఎదురు చూస్తున్నారు కదా. అందుకే నవంబర్ 19 తారీఖు నాడే రైతుల ఖాతాల్లో పైకం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. చాలా మంది రైతులకు పీఎం కిసాన్ పైకం పడతలేవని ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళు అంతా కూడా మొదలు ఈకేవైసీ చేసుకొని వాళ్ళ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుతో ఈకేవైసీ చేసుకుంటేనే ఆ పథకం బాబతు పైకం పడతాయని మొన్నటిదాకానే పీఎం కిసాన్ పథకం గురించి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చెప్పుకొచ్చిన ముచ్చట ఎరుకున్నదేనా. కానీ ఒకటి గమనించిరా, ప్రభుత్వ పథకాలు అందాలంటేనే దారిద్ర్య రేఖకు కింది బాదుకు ఉన్నోళ్లకు, అంటే పూటకు ఎల్లక పస్తులుండే పేద ప్రజలకు దక్కాలి. అట్లా కాకుండా భూములు జాగలు ఉన్నోళ్ళకే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు పథకాలు అమలు చేస్తుంటది. జాగల భూములు ఉన్నోళ్లకు ఇయ్యంగా ఎవరు వద్దు అనరు. ఎందుకంటే అన్నదాతలు ధాన్యం పండిస్తేనే అందరూ బతింటారు. భూములు జాగలు ఉన్నోళ్లకు కూడా పీఎం కిసాన్ యోజన పథకం పెట్టి పైకం ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం జాగలు భూములు లేని పేదలకు కూడా ఏడాదికి 10,000 15,000 పైకం ఇస్తే సల్లకు తోడు పెట్టినట్టు సామాన్యులకు కూడా సర్కారు ఆసరా అయినట్టు ఉంటది. అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుండంటారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.